హలో అందరికీ, ఇవాళ మీకు ఒక క్రేజీ రెసిపీ చూపిస్తా, చూసేయండి. కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు, నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు, ఎందుకంటే నేను కూడా తిన్నా కాబట్టి. అదే కాకరకాయ పొడి. సో ఫస్ట్ కాకరకాయలు తీసుకొని ఎక్కువ పొట్టు తీయకుండా నార్మల్గా పొట్టు తీసి ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పైన పల్లీలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మీరు కావాలంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ, ఇంకా కాకరకాయలు, కారం, ఉప్పు, ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేయండి. పోపు కోసం కాకరకాయని డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే పల్లీలు ఇంకా కరివేపాకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కాకరకాయ పొడి పైన మనం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు ఇంకా కరివేపాకు ఉంది కదా, అది యాడ్ చేసుకొని కలిపేసుకోండి. అంతే, కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. నాలాగా కాకరకాయ అంటే అస్సలు నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. నార్మల్గా కాకరకాయ కర్రీ వండితే అది చేదు ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్టపడరు తినడానికి. మీరు ఇట్లా చేసుకొని తిన్నారనుకో, అసలు మీకు ఆ చేదు అనే టేస్ట్ కూడా రాదు. అసలు మంచిగా కారం కారం ఘాటు ఘాటు ఉంటుంది. వింటర్లో చేసుకొని తినండి, మస్తు ఉంటుంది. వేడి వేడి అన్నంలా కాకరకాయ పొడి వేసుకొని మా మమ్మీ వేసి తినిపిస్తుంది అనమాట. ఇట్లాంటి ప్రయోగాలన్నీ మా మమ్మీ నా మీదనే ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు మా మమ్మీ తిని రివ్యూ ఇస్తుంది, చూడండి ఎట్లుందో. సూపర్ అంట, చూడండి. ఇంకేంది, మీరు కూడా ట్రై చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లొచ్చిందో. ఇప్పుడు నాకు కూడా తినిపిస్తుంది అనమాట మా మమ్మీ. అసలు నేను తిన్నా అంటే షాక్ అవుతుంది మా మమ్మీ. ఎందుకు బై ద వే నాకు కోల్డ్ అయింది, అందుకే నా వాయిస్ అంత డిఫరెంట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ బాయ్.